ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మృగరాజు సింహము గుహలోనికి ప్రవేశించినట్లుగా గ్రహరాజు సింహ రాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తమ యొక్క స్వస్థానంలోనికి స్వంత రాశిలోనికి అనగా సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. 2025 ఆగస్టు 16వ తారీఖు శనివారం సూర్య భగవానుడు రాత్రి 2 గంటలకు మఖా నక్షత్రం 1వ పాదం ద్వారా కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఇంచుమించుగా 30 రోజులు సింహరాశిలో తన స్వంత రాశిలో సూర్య భగవానుడు సంచారం ఉంటుంది. ఈ రకంగా సూర్యుడు సింహరాశిలో సంచారం చేసేటువంటి ఈ 30 రోజుల కాలంలో 4 రాశుల వారికి అధికారుల నుంచి పూర్తి సహకారము, లేక నూతన పదవులు, రాజకీయ నాయకులకి నూతన మంత్రి పదవులు, నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ముందుగా మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయ భావంలో అనగా సింహరాశిలో సంచరించడం వల్ల తండ్రి సహకారం బాగా ఉంటుంది. అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటారు. మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు షష్టమ భావంలో సంచారం కొనసాగడం వల్ల పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మంత్రి పదవులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమంలో అనగా వృత్తి భావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభములో అనగా సింహరాశిలోనికి రావడం వల్ల రాజకీయ నాయకులకు నూతన పదవులు కానీ, నిరుద్యోగులకి నూతన ఉద్యోగాలు కానీ, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతులు కానీ రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయాన్ని అందుకుంటారు. ఈ రకంగా 2025 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సూర్య భగవానుడు సింహరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మిథున, మీన, వృశ్చిక, తులారాశుల వారికి ఈ రవి యోగం వల్ల ఇలాంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.